హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. అస్సలు కాకరకాయ తినను అని మారం చేసే పిల్లలు, పెద్దవాళ్ళు అందరిళ్ళలోనూ ఉండే ఉంటారు కదా. అలాంటి వాళ్ళ చేత కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా మనం ఇలా కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెసింగ్ కూడా ఉండదు. చాలా ఈజీగా, సింపుల్గా, ఎలాంటి మసాలాలు లేకుండా, చింతపండు, బెల్లం కూడా అవసరం లేకుండా చక్కటి కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. రసంతో కానీ, పప్పుచారుతో కానీ కాంబినేషన్గా ఇలా కాకరకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు ఈ రకంగా ట్రై చేసి చూడండి. దానికోసం ముందుగా మనం ఇక్కడ ఒక 1/2 కిలో కాకరకాయలని ఇలా పైన పొట్టు మొత్తం గీరేసుకొని కాస్త ఉప్పు, పసుపు వేసేసి నీళ్లు మొత్తం పిండేసి పక్కన ఉంచేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూను మినపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై అయిపోవాలి. ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చీలు వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఫ్రైలో వేసేసుకొని బాగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. మనం ఇక్కడ కాకరకాయలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉండే చేదు అనేది అంత తగ్గిపోతుంది. సో ఇక్కడ కాకరకాయలు వేగడానికి దగ్గర 12 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. అలాగే దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి. కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు వేశాను. అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పు కూడా నేను ఇక్కడే వేసేస్తున్నాను. అయితే మనం ఉప్పు వేసి పిండాం కాబట్టి కాకరకాయ ముక్కల్ని కాస్త చూసుకొని వేసుకోవాలి. లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేసినవన్నీ ఒకసారి మిక్సీ తిప్పేసుకొని ఫైన్ పౌడర్లా అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకొకసారి తిప్పాలి. ఇలాగ మనం రెడీ చేసుకున్న ఈ పుట్నాల పొడిని కాకరకాయ ముక్కలన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీలో వేసుకొని కలిపేసుకోవాలి. అయితే ముందు కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పౌడర్ని మొత్తాన్ని కూరలో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో మనం ఒకసారి ఉప్పు, కారాలు చెక్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రై మనకి 2-3 రోజులైనా కానీ అస్సలు పాడవదన్నమాట. మనం ఇలాగ ఏదైనా రసంతో కానీ, చారుతో కానీ, పప్పుచారుతో కానీ, పెరుగన్నంలో కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.